ప్రైలాడండి. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, ఉచితమైన నీ కృపతో నాయన గడిచిన కాలమంతయు నాయన నీ రెక్కల చాటును మమ్మల్ని భద్రపరిచి కాపాడిన విధానానికే వందనాలు. స్తోత్రములు నాయన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన నాయన, నిత్యము నాయన కోటాను కోట దేవదూతలతో నాయన పరిశుద్ధుడు అని పిలువబడుచున్న దేవాది దేవ, నీకే వందనాలు, స్తోత్రములు. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, జీవాధిపతి అన్న తండ్రి, నీకే వందనాలు. ఇదిగో నాయన తండ్రి ప్రభు, గడిచిన కాలమంతయు నాయన నన్ను ప్రభు, మా సంఘ బిడ్డలనే నాయన, మా సంఘ కాపరి గారిని నాయన మీ సజీవమైన రెక్కల చాటును భద్రముగా భద్రపరిచిన విధానానికే వందనాలు, స్తోత్రములు నాయన. నాయనా తండ్రి ప్రభు, ఈ దినము చూడలేక నాయన ఎంతోమంది కనుమరుగైపోయారు నాయన. మాకిచ్చినటువంటి భాగ్యము ఎంతో మంచి భాగ్యము నాయన. అటువంటి భాగ్యానికి నీకు వందనాలు, స్తోత్రములు ప్రభు, స్తోత్రములు నాయన. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ఇదిగో నాయన తండ్రి ప్రభు, ఈ ఉదయకాల సమయంలో నాయన ఈ ఆరాధనలో మీరే పాటలు యందు మీరే ఉన్నందుకు స్తోత్రములు నాయన. అలాగే నాయన తండ్రి ప్రభు, నాయన మీ దాసుడు నాయన తండ్రి ప్రభు చెప్పు నాయన సువార్త వినున్నట్లు నాయన ఆయన చెప్పుచున్న వాక్యాన్ని నాయన మా మనసులో పదిలపరుచుకునే భాగ్యం దయచేయండి ప్రభు నాయన. అటు వాక్యాన్ని ప్రభు సాతానుడు ఎత్తుకొని పోకుండా ప్రతి ఒక్కరూ నాయన మా హృదయాల్లో భద్రపరుచుకునే భాగ్యం దయచేయండి. నీకే స్తోత్రములు నాయన. ఇదిగో నాయన తండ్రి ప్రభు, నాయన ప్రభు దినముల ఆరాధనలో నాయన మేమందరం నాయన నా సంఘ బిడ్డలు కూడా నాయన చేరి నిన్ను స్తుతించి గణపరిచే భాగ్యము మాకు దయచేసిన విధానానికే నీకే వందనాలు ప్రభు నాయన. ఈ ప్రపంచము, దేశములు, రాష్ట్రాలు నాయన తండ్రి ప్రభు ఈ కరోనా మహమ్మారితో నాయన తీవ్రమైన అలజడి చెందుతున్నారు నాయన తండ్రి ప్రభు. ఆ బిడ్డలను దీవించండి. ఎవరైతే నాయన ఆ వ్యాధి బారిన పడి ఉన్నారో నాయన అటు బిడ్డలను నాయన కనికరించి మీరే స్వస్థత దయచేయండి తండ్రి. స్వస్థత దయచేయవాడు నువ్వే నాయన. బాగు చేయగల దేవుడవు నాయన. అందుకు సమర్థుడైన దేవుడు తండ్రి ప్రభు. పరిశుద్ధుడా పరమ తండ్రి, నీకే వందనాలు ప్రభు. ఎవరైతే నాయన నిర్భాగ్యులు ఉన్నారో వాళ్ళని నాయన ఆదుకొనండి ప్రభు. ఈ ప్రపంచ దేశాలన్నీ ప్రభు అటువంటి కరోనా వ్యాధికి గురి కాకుండా నాయన మీరే ప్రజలను రక్షించండి. అటువంటి కరోనా వైరస్ని నాయన తండ్రి ప్రభు, నాయన తండ్రి నాయన మీ గద్దించండి ప్రభు. అటు వ్యాధిని నిర్మూలించండి. యేసు శక్తి కలిగిన నామంతో నిర్మూలం చేయండి నాయన. శిలువపై కార్చిన నీ రక్తంతో నాయన మమ్మల్ని స్వస్థతపరచండి ప్రభు. మమ్మల్ని బాగు చేయండి నాయన. నీకే వందనాలు నాయన. అలాగే నాయన తండ్రి ప్రభు మా సంఘ బిడ్డలను దీవించండి. సంఘ కాపరి గారిని దీవించండి. పాస్టర్ అమ్మగారు, పాస్టర్ అయ్య గారిని ప్రభు ప్రత్యేక రీతిలో దీవించి ఆశీర్వదించండి. యవనస్తులు అయితే ఎవరైనా ఉన్నారు ప్రభు, వాళ్ళ యవనస్తులను కూడా ప్రత్యేక రీతిలో దీవించి ఆశీర్వదించండి. ఇదిగో నాయన తండ్రి ప్రభు, నేను ప్రభు నాయన మేము మా సంఘస్థలము నాయన ఎటు నాయన వెనుదిరగకుండా నాయన నేను మీ ప్రార్థనలో నాయన మేము ఏకీభవించే భాగ్యం దయచేయండి ప్రభు. ఇదిగో నాయన జరగబోయే కార్యక్రమం అంతట్లో మీరే ఆరాధనలో మీరే తోడుగా ఉండి రక్షించి నాయన ప్రతి ఒక్కరిని నాయన పేరున నాయన దీవించి స్వస్థత పరచండి. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో నాయన అట్టి అనారోగ్యాన్ని తీసివేసి ప్రభు శిలువపై కార్చిన మీ రక్తంతో స్వస్థత దయచేయండి. ఎవరైతే ప్రభు నాయన అక్కరతలు తీవ్రమైన తండ్రి ప్రభు అప్పుల బాధలు నాయన ఆహారం లేమి కొరతతో ఉన్నారో నాయన వారికి సమస్తమును దయచేయండి ప్రభు. సమస్తమును తీర్చగలిగే శక్తి కలిగిన దేవుడు నాయన. నీకు వందనాలు, స్తోత్రములు నాయన తండ్రి ప్రభు. నాయన
ఈ దినమంతయు నాయన మీ రెక్కల చాటును మమ్మల్ని భద్రపరిచి నాయన తండ్రి ప్రభు పాస్టర్ గారు చెప్పబోయే నాయన శుభవర్తమానాన్ని ప్రభు ప్రతి ఒక్కరూ నాయన మా మనసుల్లో పదిలిపరుచుకునే నాయన అపవాది నాయన అటు వాక్యాన్ని దొంగిలించకుండా నాయన మా మనసుల్లో మీరే భద్రపరచమని నాయన వినటమే కాదు నాయన అటు వాక్యాన్ని కూడా మేము ఆచరించే భాగ్యం దయచేయండి ప్రభు. నీకే వందనాలు చెల్లిస్తూ నాయన చేరిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి వినిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి ప్రత్యేక దీవెనలను ఆశీర్వాదాలను దయచేయమని ఈ చిన్న ప్రార్థనని సన్నిధి చేర్చుకోమని మా ప్రభువునైన క్రీస్తు వారి పేట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. ఈ సమయంలో ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారని పాట పాడుకొని దేవుని మహిమపరచుకుందాం. ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా, ఇలాంటి స్నేహితుడు ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా, ఇలాంటి స్నేహితుడు నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు, నా యేసయ్య లాంటి
మహిమపరచుకుందాం. నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము. యేసయ్యా నా ప్రాణప్రియుడా, మగధరా నిన్ను వీడి క్షణమైనా. యేసయ్యా నా ప్రాణప్రియుడా,
మహోన్నతుడా మీకు వందనాలు, కృప కలిగిన దేవ, దయగలిగిన మా ప్రభు మీకు వందనాలు, వందనాలు, స్తుతి స్తుతి స్తోత్రం నాయన. మా ప్రభు మీకు వందనాలు, మా రక్షకుడా, మా పోషకుడా, మా విమోచకుడా మీకు వందనాలు, స్తుతి స్తోత్రం నాయన. హల్లెలూయా హల్లెలూయా. పిల్లల ఆరాధన చేస్తున్నాం. ఆరాధన కొరకైన సమయం కొరక ఏ ఒక్కరు కూడా మరి మౌనంగా ఉండక మీ నోరు తెరిచి ప్రభుని ఆరాధించవలసి మమ్మల్ని మరి ప్రత్యేకించు మిమ్మల్ని వేడుకుంటున్నాం పిల్లరా. హల్లెలూయా హల్లెలూయా. యేసు నాయనా మీకు వందనాలు, యేసు రాజా నీకే వందనాలు, వందనాలు 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 వందనాలు. శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన, స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా, తండ్రి దేవా నీకేనయ్యా, తండ్రి దేవా నీకేనయ్యా. Thanks,
అవును నాయన, శుభవేళ స్తోత్ర బలి నాయన. తండ్రి దేవా, మీకే మా ఆరాధనకి నాయన, మా ఆరాధన మీకు సమర్పిస్తున్నాం మా ప్రభువా. అయ్యా, నీవు ఎలసద్ధాయిగా ఉన్న దేవుడు నాయన, నీవు మా పక్షాన సర్వశక్తిమంతుడిగా ఉన్న దేవుడు మా ప్రభువా. అయ్యా, నీకు వందనాలు, స్తుతి స్తోత్రం నాయన. ఎల్రోహిగా ఉన్న దేవా నీకు వందనాలు, నన్ను చూచుచున్న వారా నీకు వందనాలు, స్తుతి స్తోత్రం నాయన. యెహోవా షమ్మగా మాతో ఉన్నవాడిగా నాయన ఉన్నవాడికి నీవే మా ప్రభు, నీకు వందనాలు నాయన. యెహోవా షాలేముగా శాంతి నొసలువాడిగా నాయన మాతో ఉన్నందుకు మీ కృతజ్ఞత తెలియపరుస్తున్న మా ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా మీకు వందనాలు, యేసు రాజా మీకు వందనాలు, యేసు రక్షకా మీకు స్తుతి స్తోత్రం చెల్లిస్తున్న మా ప్రభువా. ఓ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇక్కడ చూసినట్లయితే ఫిలిప్పీ పత్రిక 4:4 చెప్పుకున్న మాటలు మనం చూస్తా ఉన్నాం ప్రియులరా. మరి అది ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఇది చాలా అద్భుతమైన మాట ప్రియులరా. ఆనందించటం అనేది ఈ ఫిలిప్పీ పత్రిక ఇంకొక పేరు ఉన్నది. అదేంటంటే ఈ ఫిలిప్పీ పత్రిక పేరు, మరొక పేరు ఆనంద పత్రిక అని రాయబడదు. కానీ ఈ జరుగుతున్న సంఘటనలు కానీ ఈ పత్రికలో రాయబడిన విషయాలు కానీ, ఈ రాస్తున్న ఆ సమయము కానీ, ఆ స్థలము కానీ మనం చూసినట్లయితే చాలా భయంకరం అనిపిస్తుంది. ఎందుకంటే ఇది మామూలుగా ఏదో ఒక చోట కూర్చొని ఒక రూమ్లో కూర్చొని ఒక ప్రత్యేకించి రాసింది కాదు ప్రియులారా. ఇది ప్రత్యేకించి ఒక జైలులో రాయబడిన పత్రిక. ఈ పత్రిక ఏనారా, ఇది ఒక జైలులో రాయబడిన పత్రిక. మరి అపోస్తలుడైన పౌలు జైల్లో కూర్చొని, అనగా ఒక ఖైదీగా, లేకుంటే ఒక నేరస్తుడుగా, లేకుంటే కాళ్ళకి చేతులకి, లేకుంటే మొత్తానికి మెడకి తో సహా గొలుసులు వేసి ఒక పెద్ద బండను, ఇనప గుండును బిగించారు. మరి ఆయన అక్కడ కూర్చొని ఈ మాటలు ఎలా రాయగలిగిన ఒకసారి మనం గమనించండి. ఎందుకంటే ఒక్కోసారి పోలీసు వాళ్ళు మన ఇంటికి వచ్చారు మాట్లాడిపోయారంటేనే చాలా విచిత్రమైన సంఘటన. లేకుంటే రకరకాలుగా జనం చెవులు కొరుకుంటా ఉంటారు, లేకుంటే మనం కూడా ఆందోళన చెందుతూ ఉంటాం. కానీ క్రీస్తు నిమిత్తము, ప్రభు నిమిత్తము ఆయన జైలులో పెట్టబడ్డ బిడ్డ. ఆయన జైలులో నరహంతకుడికి వేసినట్టుగా సంఖ్యలు వేశారు. లేకుంటే జైల్లో ఇతను ఆ పత్రికలు రాస్తున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. అందుకే ఇక్కడ ఏమంటుందంటే ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి, మరలా చెప్పుదును ఆనందించండి. వస్తుందండి ఆనందము. జైల్లో ఉన్నప్పుడు 7 సువ్వలు లెక్క పెడుతున్నప్పుడు, జైలు సువ్వలు లెక్క పెడుతున్నప్పుడు, లేకుంటే పోలీసులు వచ్చి మనం పట్టుకొని పోతున్నప్పుడు, పట్టుకొని పోయి జైలు పెట్టిన తర్వాత అక్కడ మనం సంతోషంగా ఉండండి మీరని, లేకుంటే సంతోషంగా మనం చేయగలమా? ఈ పని రాయగలమా? ఎంత అద్భుతమైంది ప్రియులారా క్రైస్తవ జీవితం. అందుకే పౌలు గారు తనకి ఏమేమైతే లాభకరముగా ఉన్నాయో వాటన్నిటిని వదులుకున్నాడంట. ప్రభువుని సంపాదించుకుంటున్నానంటాడు. అలాగే ఆయన పునరుత్థాన బలము, ఆయన పునరుత్థాన శక్తిని సంపాదించుకుంటున్నాడు. అందుకే ఆయన ఎంత ఆనందించి ప్రభువులో ఈ పత్రిక రాసినట్లుగా మనము చూస్తా ఉంటాం కదా. ఏమంటాడు? ప్రభునందు ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించండి. వస్తుందా ఆనందం ప్రియులారా? ఆనందించటం అనే మాట అది చాలా గొప్ప మాట ప్రియులారా. మనం ఆ పని చేయలేము. 3వ అధ్యాయం 1వ వచనం ఏం చెబుతుంది? మెట్టు సహోదరులారా ప్రభువునందు ఆనందించుడే,
అదే సంగతులను మీకు రాయుటకు నాకు కష్టమైనది కాదు, మీకు అది క్షేమకరమగును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునిలో ఆనందించడం అనేది, దేవుని గురించి అంటే దేవుడు అద్భుతమైన రీతిలో ఆ ప్రధాన పాపిగా ఉన్న నన్ను కరుణించి కనికరించి ఆయన సువార్త నిమిత్తం ప్రత్యేకించి నన్ను ఏర్పరచుకున్నాడు కనుక కదా. సహోదరులారా ఆనందించండి కదా. అందుకే 3వ వచనంలో చెప్పిన మాట ఏంది, 3వ అధ్యాయం మొట్టమొదటి వచనం చెప్పిన మాట ఏంటంటే, మెట్టుకు నా సహోదరుల ప్రభువునందు ఆనందించండి, అదే సంగతులను మీకు వ్రాయటకు నాకు కష్టమైనది కాదు, మీకు అది క్షేమకరము కాదు. అంటే ఇది కష్టమైన పని కాదు. జైలులో ఉండి నేరస్తుడిగా ఉండి సంఖ్యలు వేయించుకొని బొండ బిగించుకొని ఈ సంగతి రాయటం నాకు కష్టమైన పని కానీ నాకు ఆనందమే. చేయగలమండి. క్రీస్తు నిమిత్తం ఎవరైనా చిన్న మాట అంటే ఎంత పౌరుషం వస్తుందో మనకి కదా. కానీ అదే సమయంలో క్రీస్తు కొరకు కష్టాన్ని కాదు, నష్టాన్ని కాదు, అవమానాన్ని ఇక్కడ పౌలు గారు భరిస్తున్నట్లుగా మనం భరించటమే కాకుండా ఆ నామం కొరకు మేము ఇలా కొట్టబడటం, అబ్బో అది గొప్ప భాగ్యం అని ఏం చేయాలని చెప్పి శిష్యులు మనం చూస్తా ఉన్నాం. పిల్లలు ఎంత గొప్ప అద్భుతమైన సంఘటన. ఈ నామాన్ని బట్టి దెబ్బతింటూ గొప్ప భాగ్యం అని కదా. ఎంత గొప్ప సంగతి. అందుకే పౌలు గారు కూడా నేను జైల్లో ప్రభు కొరకు, జైల్లో పండగ వేయించుకున్న, జైల్లో ప్రభు కొరకు ప్రత్యేక సంఖ్యలో అనగా ప్రభు వార్తను ప్రకటిస్తే పట్టుకొని నాకు సిలువను వేశారని చెప్పి పౌలు గారు చెప్తున్నాడు. కానీ వాటి గురించి మాట్లాడలేదు, ఈ అవమానకరమైన మాటలు మాట్లాడలేదు. కానీ ఈ అవమానాన్ని భరిస్తూ అంటాడు కదా, ఆయన సంతోషించండి అంటాడు. ఈ పని మీకు రాయటానికి, అబ్బా నేను జైల్లోని బాగా ఆనందిస్తున్నాను, ప్రభు ప్రేమను బట్టి ఆనందిస్తున్నాను రాయటం అనే మాట నాకు పెద్ద కష్టమైన పని కాదు. మీకు క్షేమం కొరకే ఈ మాటలు రాస్తూ ఉన్నా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ తర్వాత 5వ వచనం ఏం చెప్తుంది పిల్లరా? 5వ వచనం, మీ సహనము సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభు సమీపముగా ఉన్నాడు. ఏంటంట? మీ సహనము సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభు సమీపముగా. అంటే మీ ప్రక్కనే. మీ సహనం ఎంతో తెలుసుకునటానికి, ఆయనలో ఎంత ఓర్పు కలిగి ఉన్నారో తెలుసుకునటానికి కదా. ఎంత ఆశ్చర్యకరమైన సంఘటన ప్రియులారా. అందుకే తెస్సలోనికీ పత్రిక ఒక మాట చూస్తే ఏమన్నా తెలిసిన, మొదటి తెస్సలోనికీ పత్రికలో ఏమనుంది? 3వ వచనం అంటుంది కదా. ఫస్ట్ నుంచి చదువుతూ 2వ వచనం 2-3 కలిసి చూడండి. విశ్వాసంతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభువైన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును, మీ ఓర్పును మేము మానక తండ్రి అయిన దేవునికి మానక జ్ఞాపకము చేసుకొనుచున్నాము కదా. మీ సహనము సకల జనులకి తెలియబడనీయండి, ప్రభు సమీపములో మీ దగ్గరే ఉన్నాడు. మీ సహనం ఎంతో తెలుసుకునడానికి కదా. మన సహనం ఎంతో తెలుసుకునడానికి ప్రభు మనలో అనగా మన ద్వారా మహిమపరచబడడానికి ఈ నా కుమారుడు నన్ను మహిమపరచగలడా లేదా, ఈ నా కుమార్తె నా మహిమ కొరకై నిలిచిందా లేదా అని ఆయన మన సమీపంలో ఉన్నాడు. అందుకే మీ సహనము సకల జనులకు తెలియబడనీయుడి. సకల జనులు మనల్ని చూసినప్పుడు మనలో ఉన్న ఆ క్రీస్తు సహనం అనేది మన మీద పని చేయాలి. మనలో అది కనిపించాలి. ఇప్పుడే చూసింది కదా, ప్రయాసతో కూడిన మీ ఓర్పును చూసి మానక మీ ఎడల దేవునికి కృతజ్ఞతాస్తుతులు కదా. మన ఎడల ప్రజలు చూసినప్పుడు అంట, అబ్బా ఈ దేవుడు ఈయన ఎంతగా మార్చిండో, వీళ్ళు ఎంత ఓర్పు కలిగి ఉన్నారు క్రీస్తు వలె
అని ఇతరు ప్రజలు చెప్పుకోవాలని చెప్పి మనం ఇక్కడ చూస్తా ఉన్నాం ప్రియులారా. అయితే ఇక్కడ ఏమంటారు కదా, మీ సహనము సకల జనులకు తెలియబడనని ప్రభు సమీపముగా ఉన్నాడు, ఆయన మీతో ఉన్నాడు, మీలో ఉన్నాడు, మీతో ఉన్నాడు కదా. మీ సహనం అనగా మన సహనము తెలుసుకునడానికే ఆయన మనతో ఉన్న ప్రియులారా. మన సహనము ఎంతో, మన ఓర్పు ఎంతో ఆయన కొలుస్తున్నట్టుగా చూస్తున్నట్టుగా మనం చూస్తాము. పౌలు గారు ఓర్పును చూసిండు. పౌలు గారు ఓర్పు ఏంటంటే ఆయనని సువార్త చెబుతుంటే ఆయనని జైలు వేశారు, అలాగే సంఖ్యలు వేశారు, అలాగే కటకటాలు పాలు చేశారు. అయితే ఆయన సహనాన్ని తెలియజేస్తూ మాట్లాడే మాట కదా, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. ఎంత అద్భుతమైన మాట ప్రియులారా. మనము కూడా మన సహనాన్ని సకల జనులు తెలుసుకోవాలి. యేసు క్రీస్తుకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉన్నప్పుడు ఆ సహనం మీరు కలిగి ఉండగలరని దేవుని వాక్యం చెబుతున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం ప్రియులారా. చాలాసార్లు మన బలహీనతలు లేకుంటే మన ఈగోని హర్ట్ చేసినప్పుడు ప్రియులారా ఎంత కోపం వస్తుందో కదా, ఎంత రెచ్చిపోతామో కదా. కనుక ప్రియులారా, ఈ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రభు మన మధ్యలో, మనలోనే ఉన్న సత్యాన్ని మనం గుర్తించాలి. తర్వాత అంటారు కదా, ఆలోచించారు కదా, దేనిని గురించి చింతపడబడి కానీ ప్రతి విషయంలో దేని గురించి చింతపడద్దు. చింత కదా, దేని గురించి చింతపడబడి కానీ ప్రతి విషయంలో ఏం చేయాలి? ఏం చేస్తున్నాం? ఈ లాక్డౌన్ టైం కదా, ఏం చేస్తున్నాం మనం? ఈ లాక్డౌన్ సమయంలో ఏం చేస్తున్నామంటే చింతే పడుతున్నాం కానీ ప్రార్థన విజ్ఞాపన ఉంటల్లా మన జీవితంలో, మన కుటుంబంలో ఉంటల్లా, మన బిడ్డలలో ఉంటల్లా, మనలో ఉంటల్లా. విశ్వాసం అని చెప్పుకుంటున్న మన జీవితంలో క్రీస్తు వాక్యానికి చోటు లేకుండా పోయింది ప్రియులారా. క్రీస్తు యొక్క అద్భుతమైన ఆయనకి మొర్రపెట్టే మనసు లేకుండా పోతుంది మనకి. కానీ చింతపడుతున్నాం, అయ్యో కదా, కరోనా ఎట్లా, ఇంకా ఈ నెలంతా కూడా లాక్డౌన్ అంటే ఎట్ట బతకాలి కదా. పనులు లేకుండా పోయింది, డ్యూటీలు లేకుండా పోయింది, లేకుంటే ఇంట్లో పరిస్థితులు మెరుగ్గా లేవు. ఎలా బతకాలనే చింత అనేది మనకు కలుగుతుంది. కానీ ప్రార్థన విజ్ఞాపనలు మన జీవితంలో ఉండలేదు. అందుకే దేని గురించి చింతపడకూడదు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపాలు మీరేదైతే అడుగుతున్నారో, మీరైతే కావాలని కోరుకుంటున్నారో, మీరు తండ్రిని అడిగిన ప్రతిదీ కూడా ఏం చేయాలంటే కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపాలు ప్రభు సన్నిధిలో, అంటే ఇంకేం చెప్పండి, మీ విన్నపములు దేవుడికి తెలియచేయాలి, దాచుకోకూడదు. చాలామంది క్రైస్తవులు అయ్యో ఈ విషయాలు బయట పెడితే పొక్కిపోతుంది కదా, పొక్కిపోయి ఇతరులందరికీ తెలిసిపోయి మమ్మల్ని చులకనగా చూస్తారు అనే అభిప్రాయం చాలా అది కాని అభిప్రాయం అని చెప్పి మీకు తెలియపరుస్తున్నాను. ఎందుకంటే దేవునికి తెలియపరచాలి, దేవుని సేవకులకు తెలియపరచాలి. జరిగిన ప్రతి విషయాలు, కుటుంబంలో జరిగిన ప్రతి విషయాలు తెలియపరచాలి. చాలామంది ఉంటారు, చాలామంది ఈ సంఘటనలు చేసిపోయి ఇంకోళ్ళ సంఘటన చేసిపోయి ఇంకోళ్ళ సంఘటన చేసిపోయి ఇంకోళ్ళకి చెప్పేవాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి చెప్పని అవసరం లేదు. కానీ కడుపులో పెట్టుకొని, హృదయం పెట్టుకొని ప్రభు దగ్గర విజ్ఞాపనను చేసేవారికి తప్పకుండా మీరు చెప్పాలి. చెప్పినప్పుడు దేవుని యొక్క కృప మీరు పొందుకునే వారుగా ఉంటారని చెప్పి ఇక్కడ మనం చూస్తాము. అందుకే ప్రతి విషయము ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియపరచాలి, దేవుని సేవకులు కూడా తెలియపరచాలి. అప్పుడు వారు మనసు పూర్వకంగా ప్రార్థన చేసే మనసు తెచ్చుకుంటారు. అయ్యో నా కుమారులు, నా కుమార్తెలు
ప్రియ బిడ్డలు, ఎందుకు ఇలా జరిగిందని చెప్పి వారు భారము కలిగి ప్రార్థన చేసేవారిగా ఉంటారు. సత్యాన్ని గ్రహించాలని చెప్పి మీకు మనం చేస్తున్నాం. అప్పుడు ఎప్పుడు మీ కృతజ్ఞత పూర్వకముగా దేవునికి మీ విన్నపాలు తెలియకొచ్చినప్పుడు అది దేవుడు అంగీకరించే విధముగా మీరు తెలియపరచాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనము చక్కగా ఉండం, కానీ మనం చాలా అడుగుతా ఉన్నాం ప్రభువుని. ప్రభువు చెప్పినట్టుగా మనం వినము, ప్రభువు చెప్పిన మార్గంలో మనం నడవు. ప్రభు మనకి బోధ చేస్తూ ఉంటే, లేకపోతే బోధకులను పెట్టి చెప్పిస్తూ ఉంటే వినం కదా. వినకుండా మన బుర్రకు దోసింది చెప్పుకుంటా చేసుకుంటా పోతాం. అది పాస్టర్ గారికి కూడా చెప్పము, మరి దేవుడికి కూడా చెప్పము. మనం ఎలా చేయాలనుకుంటే అలా చేసుకుంటూ పోతాము. కానీ ఇక్కడ మీ ప్రార్థన విజ్ఞాపనలు కృతజ్ఞతాపూర్వకముగా అంటే ప్రభువుకి తెలియపరచాలి. సేవకులకు తెలియపరిచినప్పుడు వారు ప్రార్థన చేస్తారని సత్యాన్ని గ్రహించాల్సిందిగా మిమ్మల్ని కోరుచున్నాను ప్రియులారా. అందుకే ఇక్కడ మనం చూస్తే మీరు అలా ప్రతి విషయము ప్రభు దగ్గర తీసుకొచ్చి, ప్రతి విషయము ప్రభు సన్ని తీసుకొచ్చి, ప్రతి విషయము పాస్టర్ గారికి పంచుకొని, అయ్యగారు మేము ఇది చేయాలనుకుంటున్నాం, అయ్యగారు మేము ఇది జరిగించాలనుకుంటున్నాం, అయ్యగారు ఇలా నడవాలనుకుంటున్నాం కదా అని చెప్పి ప్రార్థన చేయించుకొని ఆ పనిని మొదలుపెట్టినట్లయితే ఆ పని దివ్యంగా ప్రభు ముందుకు నడిపిస్తారు. అందుకే ప్రియులారా, మీ విన్నపాలు దేవునికి తెలియజేయండి. అంటే కృతజ్ఞతాపూర్వకంగా తెలియపరచాలి. మేమేమిదో సాధించేమని కాదు, మేమేదో చేయగలమని చెప్పి కాదు, మన బలము కాదు, మన శక్తి కాదు ప్రియులారా. దేవుని కృపే, దేవుని కనికరమే, దేవుని దయ, దేవుడు మనకి దయచేస్తేనే ఇవన్నీ జరుగుతున్నాయి అని సత్యాన్ని మనం గ్రహించాలి ప్రియులారా. అదే కృతజ్ఞత పూర్వకంగా అంటే దానిని మనం ప్రభువా నీవిచ్చినందుకు ఇదిగో ఈ నా మనవి విని, ఈ నా ప్రార్థన విని, నా విజ్ఞాపన విని, నాయన ఇదిగో మా ప్రభు మీరు నాకు ఇచ్చిన ఈవిని బట్టి నీకు వందనాలు, ఆరోగ్యంను బట్టి వందనాలు, ఇంకా రకరకాలుగా మీరు ఇస్తున్న ఈవులన్నిటిని బట్టి వందనాలు ప్రభు అని చెప్పి కృతజ్ఞత తెలియపరిచి మనం ప్రార్థన విజ్ఞాపనలు చేసి ఆయన సన్నిధిలో మనం అవన్నీ కూడా అప్పగించాలంట కదా. అన్న ప్రార్థన చేసిందంటే ఏం చేసింది? ప్రార్థన చేసి ఆ ప్రార్థన అంశాన్ని ప్రభుకి అప్పగించి ఇంటికి వచ్చి ఎప్పటి వల్లే మళ్ళీ ఎప్పుడైనా భోజనం చేయడం మొదలుపెట్టింది. అంటే ప్రభుకి అప్పగించడం మనం చాలాసార్లు మనమే దాన్ని చేయటానికి కదా, మనమే వాటిని ఏదో కార్యక్రమం చేయడానికి మనం ప్రయత్నం చేస్తాం. కానీ అలా కాకుండా ప్రభువుకి సమయం ఇవ్వాలి, ప్రభు చేసేంత వరకు ఉండాలి కదా. అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే మీ విన్నపాలు, ప్రార్థన విన్నపములను విజ్ఞాపనల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియజేయండి. అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన సమాధానం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సమస్త జ్ఞానములకు మించిన సమాధానం కదా. ఏమనండి? దయాప్రాప్తురాలా నీకు సమాధానము కలుగునుగాక. ఎంత మంచి మాట కదా, సమాధానం కదా. దైవజనుడా నీవు సమాధానముగా మా ఊరికి వచ్చుచున్నావా కదా. యెషయా సమూయేలుని అడిగినట్లుగా మనం చూస్తాము. మనకి ఏమని అంటే ఆ విషయంలో అప్పుడు సమస్త జ్ఞానములకు మన జ్ఞానానికి మించిన, మన జ్ఞానానికి, మన ఆలోచనకి, మనం ఎంత ఎత్తు అనుకున్నాం అనుకోండి, అంతకి 4 అంతల ఎత్తు దేవుడు ఇవ్వగలడు, మనల్ని హెచ్చించగలడు. అదే ఆయన పని కదా. ఎంత గొప్ప మాట ప్రియులారా. అందుకే ఇక్కడ అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం మనతో ఉంటుంది, మనలో ఉంటుంది. దేవునికి మనకి నిత్య సమాధానం ఉంటుంది, సాంగత్యం ఉంటుంది. ప్రతి నిత్యం మనం
ప్రార్థన చేసినప్పుడల్లా కూడా ఆయన మన విజ్ఞాపనని విని మనకు సమాధానం అనుగ్రహించువాడు ఆయనే ప్రియులారా. ఎంత గొప్ప అద్భుతమైన సంగతి కదా. లాస్ట్గా ఇంకొక మాట చూసి మనం ముగించుకుందాం. యేసు క్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును కదా. మనం ఎక్కడికెక్కడ తిరుగుతున్నామో ఈ కరోనా వచ్చినా కానీ పనుల నిమిత్తమై, చుట్టాల నిమిత్తమై, లేక పెళ్ళిళ్ళ నిమిత్తమై ఎక్కడికెక్కడ తిరుగుతున్నామో కదా. కానీ ఆయన కాపుదల, ఆయన భద్రత ఇప్పటివరకు మనకు ఉన్నది పిల్లలు. అందుకే ఇక్కడ కదా, యేసు క్రీస్తు వలన మీ హృదయములకును మీ తలపులకును కావలియుండును. మన హృదయానికి, మన తలపులకు, మన ఆలోచనలకు కదా, మన బాడీకి, మన ఆలోచనకి కావాలి కదా. లేకుంటే మనకంటే ఇంకా శుద్ధిగా ఉండేవాడు, మనకంటే ఇంకా శుభ్రముగా, నీట్గా, మంచి ఇస్త్రీ డ్రెస్ వేసుకున్న వాళ్ళకి సైతము కరోనా సోకింది. నీకు నాకు సోకలేదంటే ఆయన కాపుదల, ఆయన భద్రతే మన ప్రత్యేకత ఏమీ కాదని సత్యాన్ని మనం గ్రహించాలి కదా. అందుకే ఇక్కడ కదా, అప్పుడు సమస్త జ్ఞానముకు ఇచ్చిన సమాధానం యేసు క్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత అద్భుతమైన మాట. కావాలి, ఆయన కావాలి, ఆయన కాపుదల, ఆయన భద్రత కదా. ఒక దైవజనుడు అంట, గొప్ప దైవజనుడు. అయితే ఒక రౌడీ షీటర్ ఆయనని చంపడానికి ఒప్పందం కుదిరించుకొని, ఇంత డబ్బు అని చెప్పి ఒప్పందం కుదిరించుకొని వెళ్ళినాడు ప్రియులారా. అయితే ఆయన చర్చిలో ఉన్నప్పుడు చంపుదామని పోతే చర్చిలో ఆయన లేచి వాక్యం చెప్తున్నప్పుడు అటు ఒక 15, అటు ఒక 5, ఇటు ఒక 5 దగ్గర గన్నులు పెట్టి రెడీగా ఆయనకి, అనగా ఎవరైతే చంపడానికి వచ్చారో ఆయన వైపు చూస్తూ గన్నులు పెట్టి ఇచ్చారట. ఈయన తెలియట్లా, వాక్యం చెబుతున్న ఈ సేవకుడికి తెలియట్లా. కానీ ప్రక్కన ఉన్న ఆ 5 ఇటు 5 వారు నిలిచి ఉన్నారన్న. అరే, ఈయనకు ముందే తెలిసిపోయింది, ఎట్లా తెలిసిపోయిందబ్బా అని చెప్పేసి, అయితే వాకింగ్ టైంలో ఒంటరిగా తెలుస్తుందని చెప్పి వాకింగ్ టైంలో వెళ్ళిందంట. వాకింగ్ టైంలో కూడా ఇతను అక్కడికి ఆయన దగ్గరికి వెళ్ళి ఎదురుగా నుంచున్నానికి వస్తూ ఉంటే, చూస్తూ ఉంటే అటు నుంచి అటు ఒక 4, ఇటు ఒక 4 వస్తూ ఉన్నారంట. చూసి భయపడిపోయినాడు. ఇక లాభం లేదని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయినట్టు. ఒక రోజున రాత్రిపూట ఇంటికి వెళ్ళిపోయి కూర్చున్నాడు. ఇంటికి వెళ్ళి కూర్చుంటే, బాబు వచ్చేవా, నీకు వాటర్ తీసుకొస్తానని చెప్పి లోనికి వెళ్ళి వాటర్ తీసుకొచ్చి మళ్ళీ ఛాయ్ తీసుకొచ్చి ఇంటికి కూర్చున్నారట. ఆయన ఛాయ్ ఎదురు కూర్చొని ఛాయ్ తాగుతుంటే ఆయన ప్రక్కన అటు ఒక 3, ఇటు ఒక 3 గన్ మ్యాన్. విన్నారా ప్రియులారా? అలాంటి అద్భుతమైన కాపుదల భద్రత ఆ సేవకుడికి అనుగ్రహించిన తర్వాత ఆ చంపడానికి వచ్చిన, ఆ ఒప్పందం కుదిరించుకొని చంపడానికి వచ్చిన అతను వచ్చి ఛాయ్ తాగడం అయిపోయిన తర్వాత కాళ్ళ మీద పడి పశ్చాత్తాపడి ఇప్పుడు పెద్ద సేవకుడు అయిపోయాడు. జర్మనీ దేశం గొప్ప సేవకుడు అయిపోయినాయి. విన్నారా ప్రియులారా? అదే కాపుదల అంటే. కనుక మనం ఏదో మన భక్తి వలన, లేకుంటే మన యొక్క భద్రత వలన, లేకుంటే మన శుద్ధి వలన, మన శుభ్రంగా ఉండటం వలన, లేకుంటే మన మీద ఎక్కడో తాగి ఉండటం వలన మనకి రాకుండా ఉండలేదు ప్రియులారా. ఆయన కాపుదల, ఆయన భద్రత మనతో ఉన్నది కనుకనే మనకి ఆ జబ్బు, లేకుంటే ఆ కరోనా అనబడిన వ్యాధి మనకి మనం తగలేదు, మనల్ని అంటలేదు. ఎంతోమంది మన చుట్టుపక్కల, మన ఊళ్ళో చూస్తూ ఉంటే ఎంతోమంది కరోనా వచ్చిన వారు ఉన్నారు. అందుకే ఇక్కడ దేవుని యొక్క అద్భుతమైన యేసు క్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును ఆయన కావలి ఉంచును, దేవదూతలను కావలి ఉంచును. ఆయన కాపుదల, ఆయన భద్రత లేకపోతే మనం అసలు లేవు. అందుకే భక్తులు, నీ కృప లేని క్షణం, నీ దయ లేని క్షణం నేను ఊహించలేని యేసయ్యా. యేసయ్యా, నీ కృప నాకు చాలు, నీ కృప లేనిది నేను అసలు బ్రతకలేని కృప అని చెప్పి గుండెల లోతులో నుంచి పాడిన అద్భుతమైన పాట ప్రియులారా. మనం కూడా అలా పాడి
ప్రభువుని ఘనపరిచేవారిగా ఉన్నాం. అందుకే మరి ఫిలిప్పీ పత్రికలో 4 వచనం నుంచి 7 వచనం వరకు ఉన్న ఆ సంఘటనలన్నీ కూడా మీతో పంచుకోవాలని చెప్పి ఇదేనా ఆశపడ కనుక ఈ మాటలన్నీ కూడా మీ హృదయంలో ఫలించినట్లుగా దేవుడు గొప్ప మేలు చేసి ఇంకా రాబోయే దినాలు గొప్ప అద్భుతమైన ఆయన కాపుదల, ఆయన భద్రత మనతో ఉంచునని చెప్పి మనం చేస్తూ ఈ మాటలు ముగిస్తాం. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన ఆశీర్వాదంతో మనం ముగించుకుందాం. ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం. స్తోత్రమునైనా మహాపరిశుద్ధుడివి, మహాగణుడు మా ప్రభు, వందనాలు, స్తుతి, స్తోత్రమునైనా ఈ నాయన మా ప్రభా ఈ ఉదయకాలం మరోసారి మా ప్రభా మీ సన్నిధిలో నిలిచిన సంఘ బిడ్డలందరూ బట్టి మీ కృతజ్ఞత నాయన. మా ప్రభా పౌలు గారు చెప్పిన నాయన, ఆయన ఏదో మాలక నాయన బయట ఉండి లేకుంటే ఇంకా ఒక ప్రత్యేకించి ఒక చోట కూర్చొని, ఒక ఆఫీసులో కూర్చొని, ఒక ఏసీ రూమ్లో కూర్చొని సంతోషించమని చెప్పలేదు. కానీ నాయన మీ నిమిత్తము, మీ సువార్త నిమిత్తము సంఖ్యలో వేయబడిన వారిగా నాయన, అరెస్టు చేయబడిన వారిగా నాయన, అయ్యా మా ప్రభా ఎన్నో రకాలైన బంధకాల చేత బంధింపబడిన వారిగా ఉండి జైల్లో ఉండి ఈ గొప్ప పత్రికని రాసిన ఆయన ఆ 4 ఉన్న మాటలను మాకు తెలియపరుస్తున్నాయన. ఇదిగో ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుచున్నాను ఆనందించుడి అని చెప్పబడిన ఈ మాటలన్నీ కూడా మా హృదయంలో ఫలించినట్లుగా, ఫలభరితమైన జీవితం మేము జీవించినట్లుగా ప్రభు నీ కొరకు నిలిచి అనేక మంది నీ వైపు మళ్లించగలిగిన అద్భుతమైన సాక్షి జీవితాన్ని మేము కలిగి ఉన్నట్లుగా నీ కృపని సహాయం చేయమని ప్రభు, మరి నిలుచున్న ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించమని, సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని ఇప్పటి వరకు మీ కాపుదల, మీ భద్రతతో ఆయన ఉంచినందుకు మీ కృతజ్ఞత నాయన. ఇంకా ఊరికి వెళ్ళిన వారు అనేక మంది ఉన్నారు, వారిని కూడా క్షేమంగా మా మంచిగా నడిపించండి నాయన. ఇంకా నాయన అనేక రీతులుగా బలహీనులుగా ఉన్న వారిని కూడా మీరు దర్శించండి నాయన. రేపటి దినాన అయ్యా మా ప్రభా, ఇదిగో మా ప్రభా ఈ దినం ప్రత్యేకించి నాయన మీ సన్నిధిలోకి వస్తున్న ప్రతి బిడ్డలు కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి బిడ్డని నాయన వారికి ఆశీర్వాదకరంగా ఈ వాక్యాన్ని మార్చండి నాయన. మీరు మహిమ పొందండి, మీ నామానికి సమస్తమైన మహిమ, ఘనతను, ప్రభావమును తెచ్చుకోమని మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సహాయము, ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభువు అక్కడ పడేంత వరకు ప్రభుత్వం కూడా మనలందరినీ బలపరిచి మంచి ఆరోగ్యం ఇచ్చి ఈ కరోనా నుండి విడుదల చేసి ముందుకు నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, రమేశ్ రక్తమే జయం, రమేశ్ నామము సంపూర్ణ విజయము కలుగునుగా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.